స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవ, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవ, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బాసాని రవికుమార్ రెడ్డి, లలితా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు. అమెరికాలో నివసిస్తున్న బాసాని అచ్చెన్నారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. ఏప్రిల్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్యరెడ్డికి ఆరోగ్యము, దైవజ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం, రాయదుర్గం విచారణ, రామినేడి అంతోని టీచరు, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ ఆర్ బాలరాజు ఎస్డిబికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. అనీష్, రేవంత్లకు మంచి భవిష్యత్తు, ఉద్యోగం, సంబంధాలు రావాలని, క్రీస్తు శేషులు మార్తమ్మ, చిన్నప్ప, అన్నమ్మలకు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఆర్ పరిమళ మేరీ, శోభారాణి, శౌరి ప్రసాద్ బాబు, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనూష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, పనిగిరి విచారణ, క్రీస్తు శేషులు ఏరువ ఎన్నారెడ్డి, బాలరెడ్డి, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ నిర్మల, మేకల దీప్తి, దీపక్ రెడ్డి, అంతోని, ఆర్యారెడ్డి కుటుంబ సభ్యులు శ్యాంపేట గ్రామం నుండి దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఊకల్ విచారణ, అల్లం చిన్నపురెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ కుమారులు మరియు కోడళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ జాస్మిన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ షౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని కృష్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, స్మస్మిత్ రెడ్డి, రీనో రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, టౌన్ హాల్ విచారణ, గుంటి కుటుంబం, పొట్నూరు కుటుంబం, మరేతల్లి సభ్యులు ఫాదర్ బోనెల రాజు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భఫలం లేని వారికి సంతాన భాగ్యం, రజ్జీకి సుఖప్రసవం, శాంతి వివాహం జరగాలని మరియు పొట్నూరు థామస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అమ్మడమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక.
మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మందులో మనము ఉండాలి అంటే, ఆయనను మనం వెంబడించాలంటే ఆయన స్వరాన్ని వినే గొర్రెగా మనం మారాలి. లేదంటే ఈ లోకంలో ఉన్న వారి స్వరాలను విని మనము తప్పిదారును పడే అవకాశం ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో స్వరాలు ఉన్నాయి, ఎంతోమంది మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు స్వరాన్ని మనం విన్నట్లయితే ఆయన నిజముగా వెంబడించే వారంగా ఉంటాము. లేదంటే ఈ లోకంలో ఉన్న వారి స్వరాలను విని మనం నశించిపోయే వారముగా ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు స్వరాన్ని మనము వినాలి, గుర్తించాలి, ఆయన్ను వెంబడించాలి. ఆయన వెంబడించాలి అంటే మనము యోగ్యత కలిగి ఉండాలి, మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనం చేసినటువంటి పొరపాటును గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా కాలంలో మా రక్షకుడైన క్రీస్తు ఉత్థానమును కృతజ్ఞత భావంతో కొనియాడుచున్నాము. ఈ మహోత్సవ అంతరార్థము మేము స్పష్టంగా గ్రహించినట్లు చేయము. ఈ ఉత్థానపు ఆనందము మేము మా సోదరులతో పంచుకొని తృప్తి చెందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యేసుని గూర్చి గ్రీకులను ప్రసంగింప మొదలెడిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, పవిత్ర వచనాలు 19 నుండి 26 వరకు. ఆ దినములలో సైఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదరైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినీషియా, సైఫాసు, అంతియోకియాల వరకు వెళ్ళిరి. కానీ సైఫాసు సిరేని నుండి వచ్చిన కొందరు అంతియోకకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులను ప్రసంగించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసిన వారు బర్మరాసును అంతియోకనానికి పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండునని వారిని ప్రోత్సహించును. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యను. పిదప బర్నబా సౌలను వెతుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలను కనుగొని అతని అంతియోకకి తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ
అతడు క్రీస్తు సంఘమునకు కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోక్యలోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవుల అని పిలువబడిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఎల్ల జాతులారా, ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు, ప్రభువును స్తుతింపుడు. పవిత్ర పర్వతం మీద ప్రభు తన నగరమునకు నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటెను సీయోను ద్వారములను ఎక్కువగా అభిమానించెను. దైవ నగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాటలాడెను. అందరూ ఎల్ల జాతులారా, ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు, ప్రభువును స్తుతింపుడు. ఐగుప్తును బబులోనియాను నన్ను పూజించు దేశములలో చేర్తును. ఫలానా వ్యక్తి ఫిలిసియోలోనూ లేక తూర్పులోనూ లేక ఇథియోషియాలోనూ పుట్టినని జనులు చెప్పుకుందరు. సియోను గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచ్చట పుట్టినని చెప్పుకుందరు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ ఎల్ల జాతులారా, ఎల్ల జాతులారా ప్రభును స్తుతింపుడు, ప్రభువును స్తుతింపుడు. ప్రభు జాతుల జనాభా లెక్కలు వ్రాయించెను. అతడు ప్రతి వాణ్ణి సియోను పౌరునిగానే గణించును. జనులు అచ్చట నాట్యము చేయిచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారము నీవేనని చెప్పుకుందరు. అందరూ ఎల్ల జాతులారా, ఎల్ల జాతులారా ప్రభును స్తుతింపుడు, ప్రభువును స్తుతింపుడు. గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము వచనములు 22 నుంచి 30 వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలం మమ్ము సందిగ్ధ అవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని కానీ మీరు నమ్మటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి జీవమును ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడునూ నా యుద్ధ నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అంతకంటే గొప్పవాడు కనుక వానిని నా యుద్ధ నుండి ఎవడునూ అపహరించలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాము. ప్రభు అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఈ యొక్క ఒక్క మాటను మనము ధ్యానం చేసినట్లయితే ప్రభు ఏమంటున్నారంటే, నా గొర్రె నా స్వరాన్ని వింటాయి. ఈరోజు నీవు ఎవరి స్వరాన్ని వింటూ ఉన్నావు? ఈ లోకంలో నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన మాటలను వింటున్నావా? ఈ లోక సంబంధమైన పాటలను వింటున్నావా? లేకపోతే రకరకాల మాటలను, చెడు జోకులను వింటున్నావా? ప్రభు ఏమంటున్నారంటే, నా గొర్రెలు నా స్వరమును వినును. మార్తమ్మ ప్రభువును తన ఇంటికి ఆహ్వానించినప్పుడు మరియమ్మ ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలను వింటుంది. ప్రభు అంటున్నారు, లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ప్రభు స్వరాన్ని వినడం, ప్రభు మాటను వినడం, ఆయన పాదాల చెంత కూర్చోవడం శిష్య లక్షణము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఈరోజు నువ్వు ఎవరి గొర్రెవు? ఎవరి స్వరాన్ని వింటున్నావు? మొదటి సాముయేలు గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో దేవుడు సాముయేలును పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించలేకపోయాడు. బాలుడు సాముయేలు గుర్తించలేకపోయాడు. ఏలి చెప్పిన తర్వాత, ప్రభువా ఆలకించుచున్నాను, సెలవిమ్మని తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించున్నాడు. ఎవరైతే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి పాటిస్తున్నారో వారు రాతి పునాది పైన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నారని ప్రభు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, నా స్వరాన్ని విని, నా మాటను విని ఎవరైతే పాటిస్తున్నారో వారు రాతి పునాది పైన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నారు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి ఆ ఇంటిని తాకినప్పుడు ఆ ఇంటికి ఎలాంటి ఆపద కలగలేదు. ఎందుకంటే ఆ ఇల్లు రాతి పునాది పైన నిర్మించబడింది. ప్రభు మాట పైన ఎవరైతే తమ జీవితాలు నిర్మించుకుంటారో ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా మనము పడిపోని వారిగా ఉంటాం. నీ కుడివైపున 10,000 మంది పడినా, ఎడమ వైపున 1000 మంది పడినా నీ చెంతకు ఎలాంటి ఆపద రాదు. ఎందుకంటే నువ్వు ప్రభు మాట మీద నీ జీవితాన్ని నిర్మించుకుంటున్నావు కాబట్టి. రెండవదిగా చూసినట్లయితే ప్రభు అంటున్నారు, నేను వానిని ఎరుగుదును. ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత మగ్దలా మరియమ్మ సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఎవరో ప్రభువుని ఎత్తుకుపోయారు అని ఏడుస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రభువును చూసి తోటమాలి అనుకొని, అయ్యా ఎవరో ఎత్తుకుపోయారు నా ప్రభువును, నీకు తెలిసినట్లయితే చెప్పమని ఆమె ఏడుస్తున్న సమయంలో ప్రభు అంటున్నాడు, మరియమ్మ. వెంటనే ఆమె ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించింది. రబ్బూని అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళింది. అంటే నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి అని ప్రభు చెప్పినట్టు మరియమ్మ ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడించింది. అవి అన్నీ నన్ను వెంబడించును. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క స్వరాన్ని గుర్తిస్తూ ఉన్నామో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు మొట్టమొదటిగా శిష్యులను పిలిచినప్పుడు అంటూ ఉన్నారు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారిగా చేస్తాను. ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన వెంబడించినప్పుడు మనము ఆయన సేవలో వాడబడతాం, మనుషులను పట్టే వారముగా మనం మారిపోతాం. ప్రభు అంటున్నారు, నేను వానికి నిత్య జీవమును ప్రసాదించును. ఎవరైతే ప్రభు స్వరాన్ని ఆలకించి ఆయన వెంబడిస్తూ ఉన్నారో వారందరూ నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ప్రభుని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, వెంబడిస్తూ ఉన్నారో వారందరూ రక్షణ పొందుకుని నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, అవి ఎన్నటికి నాశనము చెందవు. ఎవరు? ప్రభుని వెంబడించే గొర్రె ఎన్నటికి నాశనం చెందదు. ఆయన నాశనం చెందాలని కోరుకోడు, అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు. 1 తిమోతి 2:4 చూస్తే అందరూ రక్షించబడాలని ప్రభు యొక్క అభిలాష. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయనను విశ్వసించిన ప్రతి వాడు కూడా రక్షించబడతాడని వాక్యం సెలవిస్తుంది. వానిని ఎవరునూ నా యొద్ద నుండి అపహరింపలేదు. ప్రభువు నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము
35వ వచనం చూస్తే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు వేరు చేయగలరు? ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఆయన నుంచి మనల్ని వేరు చేయలేదు. మత్తయి సువార్త 23:37 వచనంలో ఆయన కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాచినట్టు మనల్ని ఎల్లప్పుడూ ఆయన రెక్కల క్రింద మనల్ని కాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఆయన్ని అపహరింపలేరు, ఎవరు కూడా ప్రభు రెక్కల కింద నుంచి మనల్ని తీసుకుపోలేరు. మనము బయటకు వచ్చినప్పుడు మరి గ్రద్ద ఏ విధంగా కోడిపిల్లని ఎత్తుకుపోతుందో సైతాను ఆ విధంగా ప్రభువుకు దూరంగా మనల్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఆయన నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. మనము సైతానులో పడిపోయి పాపంలో పడిపోయి మనము జీవిస్తూ ఉన్నాం. చివరిగా ప్రభు ఏమంటున్నారంటే నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. మనము ప్రభువులో లీనమై ఉన్నప్పుడు మనము ఆయన స్వరాన్ని వింటాం, ఆయన వెంబడిస్తాం. ఆయన మనల్ని గుర్తిస్తారు, మనము ఆయనను గుర్తించి ఆయన వెంబడించే వారంగా ఉంటాం. ఈనాటి మొదటి పట్టణంలో మనము విని ఉన్నాము, సైఫాను మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా చెల్లా చెదరైపోయారు. విశ్వాసాన్ని కోల్పోతున్న సమయంలో అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క శక్తి చేత వారందరూ కూడా నింపబడుతున్నారు. ప్రభు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు ప్రభును విశ్వసించి ప్రభు మార్గమును అవలంబించి ఉన్నారు. బర్నబా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆత్మచేత నింపబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతోమంది మళ్ళీ తిరిగి ప్రభువును వెంబడిస్తున్నారు. ప్రభువునిడ హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని బర్నబా వారిని ప్రోత్సహించుచుండెను. ఎందుకంటే బర్నబా పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించి వారి సంఖ్య అధికమగుచుండెను. ఎందుకంటే వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో వారు బోధిస్తున్నారు. కాబట్టి చెల్లా చెదరైపోయిన వారందరూ కూడా మళ్ళీ విశ్వాసులుగా గుమికూడి మొట్టమొదటిగా వారు క్రైస్తవులని అంటియోకియాలో పిలువబడుతున్నారు. విశ్వాసం కోల్పోయిన వారు, ధైర్యాన్ని కోల్పోయిన వారు వాక్యాన్ని విన్నప్పుడు ధైర్యం వస్తుంది. విశ్వాసం అధికం, వినుట వలన విశ్వాసం పెరుగును. కాబట్టి వాక్యాన్ని మనం ఎంతగా వింటే అంతగా బలపడిపోతాము. క్రైస్తవులుగా వారు ఒకటైనందున వారందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఈరోజు నీవు నేను కూడా క్రైస్తవుడిగా పిలువబడుతున్నామంటే దేవుని వాక్యాన్ని వినాలి, పాటించాలి, ప్రకటించే వారంగా మనం ఉన్నట్లయితే మనం నిజముగా దేవుని యొక్క శిష్యులంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఇక నుంచి నీ స్వరాన్ని వినే గొర్రెగా నన్ను మార్చు, నిన్ను వెంబడించే గొర్రెగా నన్ను మార్చు, నీ సువార్తను ప్రకటించే గొర్రెగా నన్ను మార్చు, నీ సువార్తను పాటించి నీకు సాక్షిగా ఉండే గొర్రెగా నన్ను మార్చి ఉపయోగించుకోమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అంకితమయ్యా యేసయ్య మా బ్రతుకి అంకితమయ్యా వినరావా దీన ప్రార్థన యేసయ్య దేకును మా హృదయార్పణ ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్య దీవించి
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువా, తమరు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహమును కలిగి ఉండినట్లు దీవింపుము. మాకు క్రొత్త జన్మమునసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచు నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రలు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనిచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా నిర్వహించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక ఆమె పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలుబరముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతోను, పునీత జోజపు గారితోను, పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా
నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నిటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనొచ్చు నీవు, శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనొచ్చు నీవు, శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్రమైన రక్షణ కార్యములు మా జీవితమందు మాకు సహాయపడి మా అక్షయ జీవనకు పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార. నీవే శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార. అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చు
అంతో